Okay, we are having a first example. We are having a magnetic field like this. And the width of the magnetic field is 3 mV by 5 BQ. 3 mV by 5 BQ. That is given in the question. And a charged particle is projected into this field. The charged particle speed is q and v speed it is projected, and the magnetic field is of magnitude b. ఇప్పుడు ఈ charged particle circular path లో వెళ్తుంది కదా. This charged particle goes in the circular path. v bar cross b bar ఇలా పెట్టాలి. లోపల ఇది ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుంది పైకి. అంటే ఫోర్స్ ఎటుపక్క ఉందో అటుపక్కే రేడియస్ ఉంటుంది. రేడియస్ అండ్ ఫోర్స్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో ఇది రేడియస్ అనుకోండి, చార్జ్ పార్టికల్ ఇలా వెళ్ళిపోతుంది. చార్జ్ పార్టికల్ గోస్ లైక్ దిస్. ఓకే, ఇక్కడ నుంచి ఇలా బయటకు వెళ్ళిపోతుంది స్ట్రైట్ గా. ఇంక ఇక్కడ నుంచి సర్క్యులర్ పాత్ లో వెళ్తుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో మటుకు సర్క్యులర్ పాత్ లో వెళ్తుంది. అంటే ఇలా తిరుగుతుంది అంటే ఇలా పెట్టి ఇలా యాక్చువల్ గా ఇలా వచ్చింది కదా, ఇలా పెట్టి లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, ఇలా క్లోజ్ చేయండి. ఇది రేడియస్ అవుతుంది. ఇది రేడియస్ అయితే ఇది కూడా రేడియసే. ఈవెన్ దిస్ ఇస్ రేడియస్. అదవుతుందా? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫ్లెక్షన్ ప్రొడ్యూస్డ్? వాట్ ఈస్ ద డిఫ్లెక్షన్ ప్రొడ్యూస్డ్? ఈజ్ ఆస్కింగ్ థీటా. ఓకే, ఇలా వచ్చిన పార్టికల్ ఇలా వెళ్ళింది కదా, ఎంత డిఫ్లెక్ట్ అయింది? థీటా ఈజ్ ఆస్కింగ్. క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ద డిఫ్లెక్షన్ ప్రొడ్యూస్డ్? Deflection produced. All these remaining data is provided to you. అంటే నేను ఏం చేస్తానంటే ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాను. ఇలా పర్పెండిక్యులర్, ఇక్కడ పర్పెండిక్యులర్ ఉండాలి. ఇది రేడియస్, ఇది టాంజెంట్ కదా. అంటే ఇక్కడ యాంగిల్ 90 ఉంటుంది. 90. ఈ లోపల యాంగిల్ 90 మైనస్ థీటా ఉంటుంది. ఎందుకంటే ఈ మూడు యాంగిల్స్ కలిపితే మనకి 180 రావాలి. అండ్ ఇది 90 మైనస్ థీటా, ఇది 90 ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది? థీటా ఉంటుంది. యాక్చువల్లీ ఇది కనుక్కుంటే చాలా నేను ఇది ఒకటే కదా. డిఫ్లెక్షన్ ప్రొడ్యూస్డ్. నాకు సైన్ థీటా ఏం తెలుసమ్మా? సైన్ థీటా ఈజ్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని తెలుసు మనకి. అంటే ఆపోజిట్ సైడ్ అంటే ఇది వేయాలి. ఇది 3 mv by 5 bq డివైడెడ్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ అంటే రేడియస్ ఫార్ములా తెలుసు కదా మీకు. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రేడియస్? mv by bq. ఓకే, యు ఆర్ గెటింగ్ 3 by 5. 3 by 5 means 37 degrees. Okay, that is the answer. Note down this. హైపోటెన్యూస్ అంటే రేడియస్. రేడియస్ ఫార్ములా తెలుసు కదా మీకు, mv by bq. ఇప్పుడు ఇదే క్వశ్చన్ కొంచెం మారుస్తాను చూడండి. రాస్తారా ఇది? అంటే ఇప్పుడు విడ్త్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉందంటే, ఇఫ్ d is greater than mv by కనబడట్లేదా? ఓకే, కింద రాస్తాను. d greater than mv by bq and here the charged particle is projected like this. What is the deflection produced? What is the deviation produced?
అంటే ఇప్పుడు ఏంటంటే ఇలా వెళ్ళిన ఛార్జ్ పార్టికల్ తిరుగుతుంది, సర్క్యులర్ పాత్ లో అయితే వెళ్తుంది. ఇలా వెళ్ళిన పార్టికల్ ఇలా వచ్చి ఇలా బయటకు వచ్చేస్తుంది. అంటే డీవియేషన్ ప్రొడ్యూస్డ్ ఈజ్ 180 degrees. అంటే ఈ రేడియస్ తక్కువ ఉంది కదా విడ్త్ కన్నా. రేడియస్ ఫార్ములా ఏంటి? mv/bq. ఇప్పుడు రేడియస్ తక్కువ ఉంది కాబట్టి ముందే తిరిగిపోతుంది. ఇక్కడ దాకా వెళ్ళి ఇక్కడ ఇలా బయటకు వచ్చేయడం అది జరగదు. అదవుతుందా? ఇఫ్ ఇట్ ఈస్ ఆస్క్డ్ వాట్ ఈస్ ద డీవియేషన్ ప్రొడ్యూస్డ్ మీన్స్ 180 degrees. చూసుకోవాలి విడ్త్ గ్రేటర్ దాన్ mv/bq ఉందంటే ఎలా వచ్చింది మళ్ళీ వెనక్కి అలాగే వెళ్ళిపోతుంది. ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. అంటే 180 degrees డివైడ్ అయిందని చెప్తాం. ఒకవేళ విడ్త్ లెస్ దాన్ mv/bq ఉందనుకోండి, అప్పుడు చెక్ చేసుకోవాలి, ఇలా డ్రా చేసుకోవాలి డయాగ్రామ్. అర్థమవుతుందో? రాయండి అమ్మా. mv/bq ఎలా వచ్చింది మీకు చెప్పాను కదా. పర్పెండిక్యులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ bqv is the magnetic force is equal to mv²/r అని రాసాం కదా. అంటే r is equal to mv/bq వచ్చింది కదా. ఓకే, so I am erasing this. So if this same problem is asked like that, then the answer is 180 degrees. Okay. We'll just erase this. ఇది నెగిటివ్లీ చార్జ్ పార్టికల్ అనుకోండి, ఇలా బెండ్ అవుతుంది, ఇటుపక్క బెండ్ అవుతుంది. నెగిటివ్లీ చార్జ్ పార్టికల్ స్పీడ్ ఇలా పెట్టాలి. ఇలా పెట్టి అంటే రేడియస్ కిందకు ఉంటుంది. రేడియస్ అనేది కిందకు ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పైకి ఉంది అనుకోండి, V బార్ ఇలా పెట్టి B బార్ బయటికి క్లోజ్ చేయాలి. అప్పుడు కిందకు ఉంటుంది రేడియస్. రేడియస్ కిందకు ఉంటే ఇలా వెళ్తుంది కదా. అంటే ఇప్పుడైతే పార్టికల్ ఇలా వెళ్ళింది. జస్ట్ ఎరేజింగ్ దిస్, రైట్? వెరీ గుడ్. సో today evening I will discuss that at 4:15. You can join me if time permits. Previous advanced questions. Okay. Sunday is advanced model, na? Okay. And I have this material. There are a few questions from this material. So in combined electric and magnetic field I will do. This is an example. A particle of specific charge alpha, a particle of specific charge అంటే ఏంటమ్మా? Q/m కదా. Specific charge alpha bracket లో Q/m అని ఇచ్చాడు. Moving from the origin under the action of electric field, moving from origin under the action of electric field, E0, electric field along the E0 I cap undi, and magnetic field D0 K cap, and magnetic field Z direction undi. Its velocity at x0, y0, 0 is 4i plus 3j. The value of x0 is
the value of x naught is. So for options we have 13 by 2 alpha E naught by B naught. Second option is 16 alpha B naught by E naught. Third option is 25 by 2 alpha E naught. And D option is 5 alpha by 2 B naught. Okay. So this is these are the options. Okay. And then on xy plane, let us assume the xy plane xy particle is moving from origin నుంచి మూవ్ అవడం మొదలుపెట్టింది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ యాక్టింగ్ along the x డైరెక్షన్ కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ E నాట్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బయటకు ఉంది. అంటే సర్కిల్ పెట్టి డాట్ పెడదామే. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అవుట్వర్డ్స్ B నాట్ K క్యాప్ అన్నాడు కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా యాక్సిలరేట్ చేస్తూ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో సర్క్యులర్ పాత్ లో పెడుతుంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాక్సిలరేట్ చేస్తుందంటే దానికి కొంత స్పీడ్ వచ్చినట్టే కదా. స్పీడ్ వచ్చిన తర్వాత ఓకే, దెన్ ఇట్ గోస్ ఇన్ ద సర్క్యులర్ పాత్. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బయటకు ఉంది కదా. It goes in a circular path and its speed is 3i plus 4j. అంటే what is the speed? ఇది వెలాసిటీ కదా. ఇది స్పీడ్ ఏమవుతుందమ్మా? మాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీనే స్పీడ్ అంటాం. అంటే 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఎంత వచ్చింది? ఇది 5 మీటర్స్ పర్ సెకండ్. ఇక్కడ v is equal to u plus 80 వేద్దాం. v కూడా u plus 80 కాదు, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ is equal to 2a వేద్దాం. v స్క్వేర్ అంటే 25, v స్క్వేర్ ప్లస్ u is equal to u స్క్వేర్ ప్లస్ 2as. a అంటే e నాట్ q బై m. q బై m ని ఆల్ఫా అని రాసుకోండి, s బదులు x నాట్ రాయండి. సో దట్ ఈస్ ద ఆన్సర్. x నాట్ ఏంటంటే 25m బై అంటే q బై m ని ఆల్ఫా అని రాయండి. ఆల్ఫా కింద తెచ్చేద్దాం. 2 ఆల్ఫా e నాట్, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సి ఆప్షన్ ఇస్ కరెక్ట్. అంటే జస్ట్ రిమెంబర్ దట్. ఓకే, అంటే టైం అడిగితే v is కూడా u plus 80 వేసేవాడిని. డిస్టెన్స్ అడుగుతున్నాడు కదా. అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డైరెక్షన్ మార్చగలదు. ఇట్ కెన్ ఓన్లీ చేంజ్ ద డైరెక్షన్. అంటే జీరో స్పీడ్ వల్ల ఇప్పుడు ఎంత స్పీడ్ వచ్చింది? 5 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ వచ్చిందంటే అర్థం ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్లే కదా. ఎలక్ట్రిక్ ఫీల్డే స్టేషనరీ చార్జ్ పార్టికల్ ని యాక్సిలరేట్ చేయగలదు. అర్థం అవుతుందా? ఇక్కడ స్టార్ట్స్ మూవింగ్ అనే బదులు స్టార్ట్స్ మూవింగ్ అంటే స్టార్ట్ అయింది, అంటే ఇక్కడ జీరో ఉంది స్పీడ్. కొంత టైం తర్వాత స్పీడ్ ఎంత అయింది? 5 మీటర్స్ పర్ సెకండ్ అయింది. దేని వల్ల స్పీడ్ పెరిగింది? స్పీడ్ దీని వల్ల పెరగదు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల పెరగదు, ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల పెరుగుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది? ఎక్స్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. అంటే v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ is equal to 2as లోని ఇది యాక్సిలరేషన్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ వేసి ఇది ఎక్స్ డైరెక్షన్ లో ఎంత డిస్టెన్స్ మూవ్ అయిందో వేస్తే చాలు కదా. సో x నాట్. ఓకే, x నాట్ కట్టాలంటే. వై ఐ హావ్ నాట్ టేకెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్పీడ్ పెంచలేదు. స్పీడ్ ఇందాక 0 ఉండాలి, ఇప్పుడు ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్పీడ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది? సర్క్యులర్ పాత్ లో పెట్టగలదు అంతే. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఫోర్స్ ఎప్పుడు ఎలా యాక్ట్ అవుతుంటుంది? పర్పెండిక్యులర్ టు వెలాసిటీ యాక్ట్ అవుతుంటుంది. Force due to magnetic field is always acting perpendicular to velocity. So only direction of velocity can be changed, not its magnitude. So రాయండమ్మా, ఇదేంటి? ఏ ఫార్ములా అని చెప్పండి. v square is equal to u square plus 2as. రాయండి.
33 మంది వచ్చారు, మిగతా వాళ్ళందరూ భోజనాలు వెళ్ళిపోయారే. సరే, రైట్, రివైజ్ చేస్తానే. టైం అడిగితే టైం అంటే v = u+80 తీసుకునేవాళ్ళం. ఇక్కడ డిస్టెన్స్ x అడుగుతుంది కదా, డిస్టెన్స్. నెక్స్ట్ ఐఎమ్ erasing this. Next, right, electric field. Well, we'll go for a passage question. So electric and magnetic fields in a region are, so that is the passage question. Electric field is like E0 J cap and magnetic field is B0 J cap. Rendu y direction lo unnai. A particle of specific charge alpha. A particle of specific charge. What is specific charge? Q/m kada. Specific charge alpha is released from the origin with a velocity v0 I cap. ఇది థర్డ్ కేసు, గుర్తుందా? థర్డ్ కేసు ఇది నిన్న డిస్కస్ చేసిన క్లాస్ లో. ఇక్కడ పాసేజ్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, డిటర్మైన్ ద వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ ఎట్ ఏ టైం t. వెలాసిటీ నేను y డైరెక్షన్ లో ముందు వెలాసిటీ చేస్తాను. y డైరెక్షన్ లో వెలాసిటీ ఏంటంటే EQ/m. Q/m ని ఆల్ఫా అని తీసుకోండి. EQ/m into T into J cap. ఇది ఓకే అంటే y డైరెక్షన్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాక్సిలరేట్ చేస్తుంది, స్పీడ్ పెంచుతుంది. స్పీడ్ ఏది పెంచదు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెంచదు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఓన్లీ తిప్పగలదు అంతే. అంటే ఫర్ ఎగ్జాంపుల్, I have this XZ. This particle goes in a circular path because of magnetic field. అంటే x distance traveled అంటే r sin theta అని చెప్పాలి మనం. x distance traveled ఎంతమ్మా? ఇది x distance traveled r sin theta. అంటే xz ప్లేన్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తిప్పుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉంది? y డైరెక్షన్ లో ఉంది. అంటే పార్టికల్ ఏ డైరెక్షన్ లో తిప్పుతుంది? దానికి పర్పెండిక్యులర్ గా ఉన్న ప్లేన్ లో తిప్పుతుంది, అంటే xz ప్లేన్. అంటే ఇలా తిప్పుతూ పైకి ఎందుకు వస్తుంది? బికాస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అదేంటి? పాత్ ఏంటి? హెలికల్ పాత్ విత్ నాన్ యూనిఫామ్ పిచ్. ఓకే, ఇదేంటమ్మా ఇది? స్పీడ్ ఏం మారదండి. XZ ప్లేన్ లో స్పీడ్ అలాగే ఉంటది. XZ ప్లేన్ లోని స్పీడ్ y డైరెక్షన్ లో స్పీడ్ పెరుగుతుంటది, ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. సో ఇది తీటా అయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీటా అయితే ఇది 90 మైనస్ తీటా కదా, ఇది 90 ఉంటది. ఈ లోపల యాంగిల్ తీటా ఉంటది. అంటే ఇటు పక్క v cos తీటా ఉంటది స్పీడ్. v అంటే v0 cos తీటా. తీటా అంటే ఒమేగా ఇంటూ టీఏ కదా, ఒమేగా ఇంటూ టీ. ఇది ఇంటూ ఐ క్యాప్ అని రాస్తానే. తర్వాత ప్లస్ v0 సైన్ bq/m. పైకి ఎంత ఉంటుంది? z డైరెక్షన్ లో ఎంత ఉంటుంది? v సైన్ తీటా కదా. ఒమేగా అంటే ఏంటమ్మా? bq/m. అది ఫార్ములా గుర్తుందా? bq/m ఒమేగా into t into k cap రాయాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే, మీకు టైం పీరియడ్ ఫార్ములా తెలుసా? 2πr/v అని రాసాం. r అంటే mv/bq కదా, v క్యాన్సిల్ అయింది. టైం పీరియడ్ తెలిస్తే ఒమేగా తెలీదా? ఒమేగా అంటే 2π టైం పీరియడ్ అంటే bq/m వస్తుంది. నాకు ఎంత తిరిగిందో కావాలంటే ఒమేగా ఇంటూ టీఏ కదా, యాంగులర్ వెలాసిటీ ఇంటూ టైమే కదా.
అర్థమవుతుందా? వాట్ ఈస్ దట్ యాంగులర్ వెలాసిటీ ఇంటూ టైమ్? తేడాయే కదా. స్పీడ్ అడిగాడమ్మా, స్పీడ్. యూ అండర్స్టూడ్ ది స్పీడ్? ఇందులో ఏదో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, బెటర్ కానీ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏం అడిగాడంటే, సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ ద పొజిషన్ ఆఫ్ ద పార్టికల్ అంటే ఆర్ బార్. ఆర్ బార్ అంటే ఇది ఈజీ అంటే వై కోఆర్డినేట్ హాఫ్ ఏ టీ స్క్వేర్ కదా. ఇనీషియల్ గా ఏమైనా స్పీడ్ ఉందా వై డైరెక్షన్ లోనే? ఇనీషియల్ గా స్పీడ్ ఎలా ఉంది? ఎక్స్ డైరెక్షన్ లో ఉంది. వై డైరెక్షన్ లో స్పీడ్ లేదు అంటే వై డైరెక్షన్ లో ఎంత స్పీడ్? 0. అంటే యూటీ ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్ లో యూ 0 పెట్టండి. ఏ ఎంత? EQ/m. ఇది జే క్యాప్ అని పెట్టాలి. మరి ఎక్స్ డైరెక్షన్ లో ఎంత ముందుకెళ్ళింది? ఆర్ సైన్ థీటా ముందుకెళ్ళింది. ఆర్ అంటే ఏంటమ్మా? mv/bq కదా. ఈ ఫార్ములా తెలుసు కదా, mv/bq. సైన్ థీటా, సైన్ థీటా అంటే bq/m ఇంటూ టీ. ఇక్కడ ఐ క్యాప్ అని పెడతానే, ఐ క్యాప్. ఈ q/m ని ఆల్ఫా అని తీసుకోండి. q/m యూ టేక్ ఇట్ యాజ్ ఆల్ఫా. అంటే ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా ఉంది. అంటే ఇక్కడ v0/b ఆల్ఫా అని రాయాలి. ఇక్కడ కూడా b0 ఇంటూ ఆల్ఫా ఇంటూ టీ. ఇక్కడ e0 ఇంటూ ఆల్ఫా ఇంటూ టీ ప్లస్ z డైరెక్షన్ లో ఎంత పైకి వెళ్ళింది? ఇది r అయితే ఇది r cos θ అమ్మా. ఇది ఎంత అవుతుంది? r ఇంటూ 1 మైనస్ cos θ కదా. అది z డైరెక్షన్ లో అంత పైకి వెళ్ళింది. r అంటే ఏంటమ్మా? mv/bq ఏనా? 1 మైనస్ cos θ. θ అంటే ఏంటి? ఒమేగా అంటే bq/m కదా. ఓకే, ఇదేమని రాయాలి? k క్యాప్ అని పెట్టాలి. అదే ఆన్సర్. రాయండి. ఇంకొక క్వశ్చన్ ఉంది. 3 క్వశ్చన్స్ ఇన్ ద పాసేజ్. ఫస్ట్ 2 రాయండి. ఇదైతే ఇంకో పాసేజ్ క్వశ్చన్కి వెళ్దామే. థర్డ్ క్వశ్చన్ రాస్తారు కదా. ఇదేంటిది? ఆర్ సైన్ థీటా. ఇదే కదా. ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఆర్ సైన్ థీటా కదా. ఇదే కదా. వై కోఆర్డినేట్, జెడ్ కోఆర్డినేట్ అంటే ఇది ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. వై కోఆర్డినేట్ అంటే హాఫ్ ఏ టీ స్క్వేర్ వేసేయండి. పైకి లాగబడుతుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల లాగబడుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల యాక్సలరేషన్ ఎంత? EQ/m. నెక్స్ట్ ఇస్ దిస్ ఫైన్? థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్, what is the y coordinate of the particle when it crosses the y axis for the nth time? What is the y coordinate of the particle after it crosses y axis for the nth time? అంటే ఇది ఈ బుక్ ఎక్స్జెట్ ప్లేన్ అనుకోండి. ఈ బుక్ ఏమనుకుంటారు? ఎక్స్జెట్ ప్లేన్. సో దిస్ ఈజ్ వై యాక్సిస్. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా పైకే ఉంది. అంటే ఇలా పెట్టి, అంటే వెలాసిటీ ఇలా ప్రొజెక్ట్ చేశాడు కదా, ఎక్స్ డైరెక్షన్ లో ప్రొజెక్ట్ చేశాడు. అంటే ఇలా పెట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పైకి ఉంది. ఇలా క్లోజ్ చేయండి. అంటే ఇదేంటి? థమ్ ఫింగర్ పాజిటివ్ జెడ్ యాక్సిస్ వైపు ఉంది. థమ్ ఫింగర్ ఇది పాజిటివ్, మీ వైపుకి పాజిటివ్, లోపలికి అయితే నెగిటివ్ జెడ్ యాక్సిస్. ఓకే, బోర్డ్ లోపలికి నెగిటివ్ జెడ్ యాక్సిస్. సో పాజిటివ్ జెడ్ యాక్సిస్ అయితే ఉంది. అంటే రేడియస్ ఇటుపక్క ఉందమ్మా. రేడియస్ ఇలా ఉంది కాబట్టి ఈ పార్టికల్ ఇలా ముందుకెళ్ళిపోతుంది. ఇలా తిరుగుతుంది. ఇలా తిరిగి ఈ ఎక్స్జెడ్ ప్లేన్ లో తిరుగుతూ ఉంటది. కాకపోతే పైన ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ లాగుతుంది పైకి. అంటే ఇలా తిరుగుతూ పైకి, ఓకే, పైకి వెళ్తుంది. అంటే ఫర్ 1 కంప్లీట్ రెవల్యూషన్ అది మళ్ళీ వై యాక్సిస్ టచ్ అవుతుంది. ఒక రెవల్యూషన్ తర్వాత వై యాక్సిస్ టచ్ అవుతుంది, కానీ పైకి వెళ్తుంది. ఇంక్రీజింగ్ పిచ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా, ఇలా వస్తుంది. ఇలా పిచ్ పెరుగుతుంది, ఇంక్రీజింగ్ పిచ్. కానీ ప్రతి ఒక్క రెవల్యూషన్ తర్వాత
వాట్ ఇట్ ఈస్ టచింగ్, వై యాక్సిస్ టచ్ అవుతుంటది. ఇక్కడ ఒకసారి టచ్ అయింది, ఓకే, ఇక్కడ ఒకసారి ఒక రెవల్యూషన్ తర్వాత ఇక్కడ నుంచి v స్పీడ్ తో ప్రొజెక్ట్ చేసాం, v0 స్పీడ్ తో x డైరెక్షన్ లో. పిచ్, ఇంక్రీజింగ్ పిచ్, అర్థమైందా? అడుగుతున్నాడు వాట్ ఈస్ ద y డిస్టెన్స్, వాట్ ఈస్ ద y కోఆర్డినేట్ ఆఫ్ ద పార్టికల్ ఆఫ్టర్ n టైమ్స్. అంటే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు హాఫ్ at స్క్వేర్ వేయాలి. ఏ ఎంతమ్మా, eq బై m కదా. టైం ఎంత, 2πm బై bq ఇంటూ n. ఇది ఆన్సర్, హోల్ స్క్వేర్ కదా. అంటే ఒక రెవల్యూషన్ కి ఎంత టైం పడుతుంది, 2πm బై bq, అదే మారదు. n రెవల్యూషన్స్ కి n ఇంటూ 2πm బై bq అయిన టైం. సో హాఫ్ at స్క్వేర్ వేసాను, y ఈజ్ ఈక్వల్ టు హాఫ్ at స్క్వేర్. రాయండి అమ్మా, ఈజీ క్వశ్చన్ అది, రాసేయండి. అంటే ఈ కంబైన్డ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా పాసేజ్ రూపంలో ఇస్తాడు. ఓకే, ఇది హాఫ్ at స్క్వేర్. ఒక రెవల్యూషన్ టైం 2πm బై bq, n రెవల్యూషన్స్ అంటే ఇంటూ n చేయాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా రాయగలరు కదా, ఆల్రెడీ ఇక్కడ ఒక q/m, ఇక్కడ ఒక q/m క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకో q/m మిగులుతుంది. q/m బదులు ఆల్ఫా అని తీసుకుని, స్పెసిఫిక్ చార్జ్ అంటే ఆల్ఫా కదా. సో విల్ గో ఫర్ అనదర్ పాసేజ్. Right, just erasing this. Actually, yesterday I have seen the curriculum of what they do in US, United States. అంటే అక్కడ 12th దాకా స్కూలింగే అంటారు. ఇక్కడ కూడా సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి కదా, కానీ అక్కడ ఏంటంటే 1 year మొత్తం ఫిజిక్స్ చదువుతారు, ఇంకా కెమిస్ట్రీ ఇంకేం ఉండవు. మ్యాథ్స్ చదివినా మ్యాథ్స్ రిలేటెడ్ టు ఫిజిక్స్ చదువుతారు. ఒకవేళ దే వాంట్ టు రీడ్ బయాలజీ, దే ఓన్లీ రీడ్ బయాలజీ. అంటే దే విల్ గో, దే హ్యావ్ టు గో ఇన్ డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్. అదవుతుందా? అంటే ఇక్కడ మనకి ప్రాక్టికల్ బేస్డ్ మిస్ అవుతున్నాం కదా, వాళ్ళు ప్రాక్టికల్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. దే విల్ అంటే మరి ఎలక్ట్రాన్స్ ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా సృష్టించాలంటే, హౌ వీ కెన్ ప్రొడ్యూస్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అండ్ ఎలక్ట్రాన్ కనపడదు కదండి అంటారు మీరు. సో అంటే మనం టైం ఇచ్చుకుంటే ఆ ఇన్నోవేటివ్ థింకింగ్ వస్తుంది. అదవుతుందా? అంటే ఫార్ములాలు బట్టి కొట్టే టైప్ కాకుండా విల్ గెట్ దట్ ఇన్నోవేటివ్ థింకింగ్. అదవుతుందా? అంటే యూ స్పెండ్ half an hour at least, or 15 minutes for yourself. You think of the surrounding things which is happening. Okay, whether it is natural phenomena or man-made phenomena. You think and you analyze the data analyze చేయాలి. అంటే అక్కడ వాళ్ళు ప్రాక్టికల్ బేస్డ్ ఎక్కువ ఉంటది కదా, ప్రాక్టికల్ బేస్డ్. They only develop the models. Okay, often teacher also help them. So 25% అలా ఉంటుంది అన్నమాట. మొత్తం 100% లర్నింగ్ లో 25% ఎక్స్పెరిమెంటల్ బేస్డ్ ఉండాలి మనకి. అర్థమవుతుందా? అంటే మన దగ్గర రిసోర్సెస్ లేవని చెప్పకూడదు. ఏదో మనం
ఆలోచిస్తే ఆలోచిస్తే మనం ఏదైనా సాధించగలం. మనం ఫస్ట్ వీ నీడ్ టు థింక్ వీ నీడ్ టు అలౌ అవర్ మైండ్ టు థింక్. అర్థమవుతుందా? ఎవ్రీబడి హ్యాస్ దట్ ఇన్నోవేటివ్నెస్ ఇన్సైడ్. అర్థమవుతుందా? సో if you are for going on a bike and that speedometer will be working, okay, you spend some time for yourself how that speedometer will be working and whether we can make a speedometer for ourselves for a bicycle. Okay, you think like that, just 15 minutes or 20 minutes maximum, right? Okay, next problem is this. It is also a passage. అంటే మనం ఒక కంప్లైంట్ ఇస్తాం, రిసోర్సెస్ మా దగ్గర లేవు అని. అంటే మనం ఆలోచిస్తే రిసోర్సెస్ మనం ఎలాగైనా సృష్టించవచ్చు. ఓకే, సో ultimately we can beat out that thing that we don't have resources అని. సరే, ఇక్కడ next passage, this is Ampere's regarding Ampere's circuital law. You know this, if there is a closed loop and there are some current carrying conductors, integral B dot dl, how we wrote mu naught into net current, na? Net current means I wrote I1 minus I2 like that. So, and here that is given in the passage, that entire thing is given in the passage. And first question is consider a coaxial cable which consists of inner wire of radius A surrounded by an outer shell of inner radius B and outer radius C. Okay, this is the wire of radius A and there is a shell. There is a shell of inner radius B and outer radius C. Okay, అంటే ఇక్కడ అంతా ఎంటీ స్పేస్ ఉంది. దిస్ ఇస్ ఎంటీ స్పేస్. ఇక్కడ మధ్యలో వైర్ ఉంది, వైర్ రేడియస్ ఏ, ఇక్కడ షెల్ ఉంది. ఓకే, ఈ వైర్ మధ్యలోకి ఇలా పాస్ చేసాడు. ఓకే, కనీసం మీ దగ్గర మ్యాగ్నెటిక్ నీడిల్ అది సంపాదించగలదు కదా. మ్యాగ్నెటిక్ నీడిల్ కరెంట్ క్యారింగ్ వైర్ దగ్గరికి తెస్తుంటే మ్యాగ్నెటిక్ నీడిల్ ఎలా డిఫ్లెక్ట్ అవుతుంది, దూరం తీసుకెళ్తుంటే మ్యాగ్నెటిక్ నీడిల్ ఎలా డిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా చుట్టూ తిప్పండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని చెప్పాను కదా, అవునో కాదో ఒకసారి చెక్ చేయండి. మ్యాగ్నెటిక్ నీడిల్ సంపాదించడం పెద్ద గొప్ప విషయం కాదు కదా. అంటే ఐఎమ్ జస్ట్ టెలింగ్ ఎన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏంటంటే this a coaxial cable another coaxial cable which consists of an inner wire of radius A surrounded by an outer shell of inner radius B and outer radius C. The inner wire carries a current I and outer shell carries an equal and opposite current. ఇక్కడ I current flow అవుతుంది, I current pipe flow అవుతుంది అనుకోండి. ఇక్కడ బయట I current కిందకి ఫ్లో అవుతుంది, I current కిందకి ఫ్లో అవుతుంది బయట షెల్ లో. దిస్ ఇస్ ద షెల్. ఓకే, షెల్ యొక్క ఇన్నర్ రేడియస్ ఎంత? B, outer radius is C. లోపల వైర్ ది రేడియస్ A. ఓకే, నౌ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ at a distance x from the axis x less than A. x less than A దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత? సో వెరీ ఈజీ క్వశ్చన్. అంటే ఇంటిగ్రల్ B dot dl is equal to mu naught into net current కదా. B బయట తెచ్చండి, ఇంటిగ్రల్ dl చేస్తే 2πx వస్తుంది. is equal to mu naught into
పై ఎక్స్ స్క్వేర్ బై పై ఏ స్క్వేర్ అని వేయాలి ఇంటూ ఐ. ఓకే, అంటే లోపల ఉన్న కరెంటే ఇప్పుడు వైర్ ఉంది, వైర్ రేడియస్ ఏ అమ్మా, నాకు ఇక్కడ నుంచి ఎక్స్ దూరంలోని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి అంటే ఇక్కడ ఒక సర్క్యులర్ లూప్ ఎజ్యూమ్ చేయాలా, ఈ ఏరియా కన్సిడర్ చేయాలి, మొత్తం ఏరియా కాదు. అంటే నాకు కరెంట్ అంటే ఏ కరెంట్ కావాలి, ఆ లూప్ లోపల ఉన్న కరెంటే కావాలి. లూప్ లోపల ఎంత కరెంట్, ఇది ఆల్రెడీ చెప్తానండి ఇలాంటిది. లూప్ లోపల ఉన్న కరెంట్ కన్సిడర్ చేయాలంటే మొత్తం కరెంట్ ఎంత కరెస్పాండ్ అవుతుంది, పై ఏ స్క్వేర్ ఏరియా కరెస్పాండ్ అవుతుంది. లూప్ లోపల ఎంత ఏరియా ఉంది, పై ఎక్స్ స్క్వేర్ ఏరియా ఉంది. అంటే ఈ లూప్ లోపల ఎంత కరెంట్ ఉంటుంది, ఐ ఇంటూ పై ఎక్స్ స్క్వేర్ బై పై ఏ స్క్వేర్ కదా. ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయింది, పై క్యాన్సిల్ అయింది, బి ఎంత వచ్చింది, మ్యూ నాట్ ఐ బై, ఆల్రెడీ ఉందిలేండి మీకు చెప్పాను, మ్యూ నాట్ ఐ బై 2 పై ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్. ఇదమ్మా ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఏం అడిగాడంటే, సెకండ్ క్వశ్చన్ పాసేజ్ క్వశ్చన్ కదా. Refer to the above question. The magnetic field at a distance x. Magnetic field at a distance x where a is less than x is less than b. ఇప్పుడు పాయింట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, b కి a కి మధ్యలో ఉంది. అంటే ఇంటిగ్రల్ b డాట్ dl చేస్తే b ఇంటూ 2 పై x వస్తుంది. మ్యూ నాట్ ఐ అని రాసేసుకోవాలి, మొత్తం కరెంట్ తీసుకోవాలి. ఈ లూప్ ఉందా, ఈ లూప్ లోపల మొత్తం కరెంట్ ఎంత ఉంది, ఐఏ కదా. సో ఎంత అవుతుందమ్మా, b ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వస్తుంది మ్యూ నాట్ ఐ బై 2 పై ఎక్స్. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఇక్కడ రాస్తాను చూడండి. థర్డ్ క్వశ్చన్ అంటే ఈ లూప్ లోపల, అంటే నేను ఎక్కడ కన్సిడర్ చేసిన లూప్, ఎక్స్ డిస్టెన్స్ దగ్గర కన్సిడర్ చేసిన లూప్, ప్రతి పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ ఉంటుంది కదా, సిమెట్రీ కదా, సిమెట్రికల్ గా ఉంది కదా. బి బయటకి తెచ్చింది, ఇంటిగ్రేషన్ బయటికి, ఇంటిగ్రేట్ డిఎల్ చేస్తే 2 పై ఎక్స్ కదా వచ్చేది. లోపల కరెంట్ ఎంత ఉంది, మొత్తం కరెంట్ తీసుకోవాలి. ఇక్కడ ఈ లూప్ లోపల ఎంత కరెంట్ ఉంది, ఐ కరెంట్ ఉంది. ఓకే, ఇప్పుడు పాయింట్ ఎక్కడ పెట్టాడంటే బి లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ సి, బి లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ సి అంటే ఇక్కడ పెట్టాడు పాయింట్. అంటే సెంటర్ నుంచి ఎక్స్ దూరంలో ఉంది. ఓకే, అంటే షెల్ లోపల ఉంది. ఇప్పుడు మనం ఇంటిగ్రల్ బి డాట్ డిఎల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, బి ఇంటూ 2 పై ఎక్స్ అని వేయాలి. బి ఇంటూ 2 పై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమని వేయాలి, మ్యూ నాట్ ఇంటూ నెట్ కరెంట్. నెట్ కరెంట్ అంటే ఐలోంచి ఈ కరెంట్ తీసేయాలి. ఎందుకు, ఈ కరెంట్ కిందకు ఉంది కదా, ఈ కరెంట్ ఎక్కడ దాకా కరెంట్ తీసుకోవాలి, ఐ ఇంటూ లోపల కరెంట్. ఈ లూప్ కన్సిడర్ చేయాలి. ఇక్కడ లూప్, ఎవడు కన్సిడర్ ఈ లూప్, ఆ లోపల కరెంట్ తీసుకోవాలి, బయట కరెంట్ తీసుకోకూడదు. ఐ మైనస్ చేయాలి, ఒక కరెంట్ పైకి ఉంది, ఒక కరెంట్ కిందకు ఉంది కదా. ఐ ఇంటూ మనకి డివైడెడ్ బై పై ఇంటూ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వేయాలి. ఇక్కడ ఎంత వేయాలంటే పై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వేయాలి. ఇక్కడ ఖాళీ లేదా, ఇక్కడ ఖాళీ ఉంది కదా, ఇక్కడ రాస్తాను. జస్ట్ ఐ విల్ ఎరేజ్ దిస్. ఇక్కడ చూడండి, ఇది b ఇంటూ 2 పై ఎక్స్ అని రాయాలి. b ఇంటూ 2 పై ఎక్స్ ఇస్ మ్యూ నాట్ ఇంటూ నెట్ కరెంట్. నెట్ కరెంట్ అంటే ఐలోంచి ఈ కిందకి ఫ్లో అవుతున్న కరెంట్ తీసేయాలి. కిందకి ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత, ఐ ఇంటూ పై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డివైడెడ్ బై సి పై ఇంటూ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇది పై క్యాన్సిల్ చేయండి. ఓకే, అంటే నాకు ఈ షెల్ ఉందా, ఈ షెల్ లోని మొత్తం కరెంట్ తీసుకోకూడదు. మొత్తం కరెంట్ తీసుకుంటే 0 వచ్చేసేది కదా. ఈ షెల్ లోని ఎక్స్ డిస్టెన్స్ దాకే లోపల ఉన్న కరెంటే తీసుకోవాలి. ఈ షెల్ లో ఎక్స్ డిస్టెన్స్ ఉంది కదా, ఈ లోపల కరెంటే తీసుకోవాలి. మొత్తం షెల్ ఏరియా ఎంత, పై ఇంటూ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా షెల్ ఏరియా. నాకు ఏ ఏరియా లోపల కరెంట్ తీసుకోవాలి, లూప్ లోపల ఉన్న కరెంటే తీసుకోవాలి. అంటే పై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వేయాలి కదా. అర్థమైందా, అది మైనస్ చేయాలి. మైనస్ ఎందుకు చేస్తున్నాం, ఇక్కడేమో కరెంట్ పైకి ఫ్లో అవుతుంది, ఇక్కడ కరెంట్ కింద ఫ్లో అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు కట్టేయగలరా, ఇక్కడ ఏమైనా క్యాన్సిలేషన్స్ ఏమైనా లేవు కదా. జస్ట్ ఈ 2 పై ఎక్స్ కింద తీసుకెళ్ళిపోవడం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఎక్కడ అడిగాడమ్మా, బి లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ సి. రాయండి.
ఏంటది ఇంటిగ్రల్ బి డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా మ్యూ నాట్ ఇంటూ నెట్ కరెంట్ ఇన్సైడ్ ద లూప్. ఇక్కడ ఎంత ఉంటుందమ్మా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 ఉంటది బయట, ఎందుకంటే నెట్ కరెంట్ ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ మైనస్ ఐ ఉంది, 0 అయిపోద్ది. అదే అడగలేదండి, 3 అడిగాడు. అంటే ఇక్కడ అడిగాడు అనుకోండి, ఇక్కడ ఒక లూప్ కన్సిడర్ చేస్తాం, సర్క్యులర్ లూప్. ఇంటిగ్రల్ బి డాట్ డిఎల్ 0 వచ్చేస్తుంది. మ్యూ నాట్ ఇంటూ ఐ నెట్ అయ్యాలి కదా, లోపల నెట్ కరెంట్ 0 అయిపోయింది. ఓకే, ఆంపియర్స్ సర్క్యూటల్ లా మీద ఇంకో మ్యాచింగ్ ఉంది. లెట్ us go for that matching part. ఇది రాస్తారా? What are the 3 questions? ఎక్కడ కట్టాలి ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? ఫస్ట్ we have to calculate the magnetic field at x less than a, and second question is we have to calculate the magnetic field at a distance x which is greater than a and less than b. అంటే ఈ మధ్యలో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కట్టాలి. అంటే కరెంట్ ఏ కరెంట్ తీసుకోవాలి, ఈ కరెంట్ తీసుకోవాలి, ఈ కరెంట్ తీసుకోకూడదు. బయట ఉన్న లూప్ బయట ఉన్న కరెంట్ ఏం తీసుకోకూడదు, లూప్ లోపల ఉన్న కరెంటే తీసుకోవాలి. ఇక్కడ కూడా అదే తీసుకుందాం, లూప్ లోపల ఉన్న కరెంటే తీసుకుందాం. అర్థమవుతుందా? ఓకే, ఐఎమ్ జస్ట్ erasing this. రైట్, okay, there is a matching question regarding Ampere's circuital law. ఒక మ్యాచింగ్ క్వశ్చన్ ఉంది, మ్యాట్రిక్స్ మ్యాచ్. ఈ క్వశ్చన్ ఏంటంటే ఏ ఆప్షన్ లోని ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇచ్చాడు, అంటే ఇలా ఇచ్చాడు, అంటే కరెంట్ బయటకు వస్తుందని. ఇక్కడ L డిస్టెన్స్ లోని, ఇది కూడా L డిస్టెన్స్, ఇది కూడా L. ఇక్కడ ఒక లూప్ కన్సిడర్ చేశాడు, ఏ నుంచి బి దగ్గరికి ఒక లైన్ కన్సిడర్ చేశాడు. అది ఏమడిగాడంటే ఇంటిగ్రల్ బి డాట్ డిఎల్ ఎంత, ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎల్ బార్ ఎంత, ఏ టు బి ఇస్ హౌ మచ్. ఆన్సర్ మ్యూ నాట్ ఐ బై 4 అమ్మా. ఈ కరెంట్ ఐ అయితే వాట్ ఇస్ ఆన్సర్ మ్యూ నాట్ ఐ బై 4. అంటే దీన్ని ఎలా చేయాలంటే సెంటర్ లో వైర్ తీసుకొని ఇక్కడ ఒక ఉంది కదా, పైకి ఒకటి ఇలా డ్రా చేయండి, ఇలా ఒకటి డ్రా చేయండి, కిందకు ఒకటి డ్రా చేయండి. ఇప్పుడు లూప్ క్లోజ్ అయిపోయినట్టే, ఇప్పుడు లూప్ వచ్చింది కదా, క్లోజ్డ్ లూప్ వచ్చింది కదా, క్లోజ్డ్ లూప్ వచ్చింది. ఇప్పుడు ఇంటిగ్రల్ బి డాట్ డిఎల్ ఎంత, మ్యూ నాట్ ఐ. నాకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కావాలి ఇంటిగ్రల్ బి డాట్ డిఎల్. అంటే ఎంత, మ్యూ నాట్ ఐ బై 4 వస్తుంది. అంటే సిమెట్రికల్ గా క్లోజ్ చేసుకోవాలి మీరు డయాగ్రామ్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ లో ఏమి ఇచ్చాడంటే ఇలా కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉంది, ఐ కరెంట్ ఫ్లో అవుతుంది, ఇలా ఇచ్చాడు. ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్. ఇంటిగ్రల్ ఏ టు బి బి బార్ డాట్ డిఎల్ బార్ ఎంత అవుతుంది? సెమీ సర్కిల్ సెంటర్ లో ఉందా? ఒకసారి ఐ విల్ టేక్ ఆఫ్ ద మ్యూట్. అది చెప్పండి, దాని ఆన్సర్ చెప్పండి. వాట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్? ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంటిగ్రల్ బి డాట్ డిఎల్ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడి నుంచి ఇక్కడికి మ్యూ నాట్ ఐ బై 2. ఎందుకంటే ఇక్కడ ఒక సర్కిల్ ఇలా క్లోజ్ చేసుకుంటాను. టోటల్ గా ఇంటిగ్రల్ బి డాట్ డిఎల్ ఎంత, మ్యూ నాట్ ఐ కదా, నాకు ఇక్కడి నుంచి ఇక్కడికి కావాలి, అంటే మ్యూ నాట్ ఐ బై 2. ఓకే, సో ఇంకోటి ఒక స్క్వేర్ లూప్ ఉంది, సెంటర్ లో కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో అక్కడికే వచ్చాం మళ్ళీ బ్యాక్ కి. ఇంటిగ్రల్ బి డాట్ డిఎల్ ఎంత, 0. ఇది 0 ఉంటది, 0 కాదు, మ్యూ నాట్ ఐ కదా,
మ్యూ నాట్ ఐ ఉంటుంది, మ్యూ నాట్ ఐ. అంటే ఇక్కడ బి కట్టాం, ఇక్కడ బి కట్టి ఇంటూ డిఎల్ బార్ చేసాం, ఇక్కడ బి కట్టాం ఇంటూ డిఎల్ బార్ చేసాం. అలా డాట్ ప్రొడక్ట్ చేసుకుంటూ వెళ్ళి ఎంత యాడ్ చేసాం అనుకోండి మ్యూ నాట్ ఐ వచ్చేస్తుంది. అర్థమైందా? ఇంకో క్వశ్చన్ అడిగాడు దీంట్లోని. ఇంకో క్వశ్చన్ ఫస్ట్ రాయండి చెప్తాను. 4th ఆప్షన్ ప్రాక్టీస్ షీట్ లో ఎక్కడ ఉంది? ఓకే, 4th ఆప్షన్ ఇది అరెస్ట్ చేసిన 4th ఆప్షన్ రాస్తాను. అరెస్ట్ చేస్తాను. ఈ 3rd ఆప్షన్ అందరూ చేసేస్తారు కదా, మ్యూ నాట్ ఐ అని పెట్టేస్తారు అది. ఓకే, ఇక్కడ 4th ఆప్షన్ ఇలా ఇచ్చాడమ్మా, ఒక లైన్ ఇచ్చాడు. ఇక్కడ ఎల్ దూరంలోని ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉంది, ఐ కరెంట్ క్యారీ అవుతుంది. ఇక్కడ కూడా ఎల్ దూరంలో ఇంకో కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉంది, అది కూడా ఐ కరెంటే ఫ్లో అవుతుంది. ఇక్కడ ఆన్సర్ ఏమన్నాడంటే ఇది ఏ, ఇది ఏదో పాయింట్ ఏ, దిస్ ఇస్ ద పాయింట్ బి. ఇక్కడ ఆన్సర్ ఇంటిగ్రల్ ఏ టు బి బి బార్ డాట్ డిఎల్ బార్ 0 అన్నాడు. చెక్ చేద్దాం ఇది. అంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఇమాజిన్ చేయండి. అంటే ఏదో ఇక్కడ పాయింట్ తీసుకోండి, ఇలా సర్కిల్ గీస్తే ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా వస్తుంది దీనివల్ల. మరి దీనివల్ల ఇలా సర్కిల్ ఇమాజిన్ చేయండి, అంటే ఇలాగా. అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టాంజెన్షియల్ గా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది. ఇది B1 అంటే ఇది కూడా B1 అని రాయండి, ఎందుకంటే డిస్టెన్స్ సేమ్ కదా, ఈ పాయింట్ డిస్టెన్స్ సేమ్. నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది. దిస్ ఇస్ ద నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. బి వెర్టికల్ కాంపోనెంట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఇది తీటా అనుకోండి, బి కాస్ తీటాలు యాడ్ అయిపోతాయి, బి సైన్ తీటాలు క్యాన్సిల్ అయిపోతాయి. నెట్ ఇలా ఉందమ్మా, అంటే బి బార్ డాట్ డిఎల్ బార్ ఏమైపోతుంది 0 వచ్చేస్తుంది, ఎందుకంటే కాస్ 90 వస్తుంది. ఇక్కడ బి బార్ ఇలా ఉంది, డిఎల్ బార్ పైకి ఉంది. మనం ఇలా వెళ్తున్నాం కదా, ఏ టు బి వెళ్తున్నాం. సో బి బార్ డాట్ డిఎల్ బార్ ఈస్ బికమింగ్ 0 అట్ ఎవ్రీ పాయింట్. అట్ ఎవ్రీ పాయింట్ బి బార్ డాట్ డిఎల్ బార్ ఎలా ఉంటుంది? బి బార్ ఎలా ఉంది? డిఎల్ బార్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. అర్థమైందా? ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎల్ బార్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. నోట్ డౌన్ దిస్, ఈ డయాగ్రామ్ వేయండి. So you do the other problems from your practice sheets. Electron. Okay, I will just read out a question. I will just erase this. So you tell the answer for this question. This is on combined electric and magnetic fields. Question is on combined electric and magnetic fields. A charged particle is released from rest in a uniform electric and magnetic fields. In a uniform electric and magnetic fields, which are parallel to each other. Okay. The locus of the particle is straight line. ఫస్ట్ కేస్ అమ్మా, ఫస్ట్ కేస్ అంటే స్ట్రైట్కి వెళ్ళిపోద్ది. ఇంకా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్న డైరెక్షన్ లో యాక్సిలరేట్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా అదే డైరెక్షన్ లో ఉంది, తిప్పలేదు. ఇంకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఫోర్స్ ఎప్పుడు యాక్ట్ అవుతుంది? వెలాసిటీ పర్పెండిక్యులర్ గా ఉండాలి కదా, అప్పుడే కదా ఫోర్స్ యాక్ట్ అవుతుంది. కొంత వెలాసిటీ అయినా పర్పెండిక్యులర్ గా ఉండాలి, లేకపోతే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. మొత్తం వెలాసిటీ అంతా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్ట్ BQV sin 0 అమ్మా, BQV sin 0. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇలా అడిగాడు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి, పార్టికల్ ఆరిజిన్ నుంచి వదిలాము. అప్పుడు ఆన్సర్ ఏంటి? సైక్లాయిడ్. నిన్న లాస్ట్ కేస్ సైక్లాయిడ్.
అర్థమవుతుందా? ఓకే, సో నెక్స్ట్ ఇది అడిగాడు, a particle moves in a region in a uniform magnetic field and parallel uniform electric field. The velocity of the particle is perpendicular to the field direction. థర్డ్ కేసు ఇది, పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్ డైరెక్షన్. ఆ రెండు ప్యారల్ ఉన్నాయి, ఈ నాట్ బి నాట్ రెండు ప్యారల్ ఉన్నాయి. ద పాత్ ఆఫ్ ద పార్టికల్ విల్ బి హెలికల్ పాత్ విత్ ఇంక్రీజింగ్ పిచ్ అని రాయాలి, నాన్ యూనిఫామ్ పిచ్, డి ఆప్షన్ ఇక్కడ. అర్థమవుతుందా? నిన్న 4:15 కి I made a video regarding some important models. You see that video and okay, right? And ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ లో పెట్టండి. ఓకే, బిఫోర్ యూ అటెంప్ట్ దట్ Sunday's exam. Tomorrow evening I will discuss. If possible, you attend the class. Okay, right, at 4:15. Okay, bye. Take care. Mm-hmm.